తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ అండి. మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చాలా మంది అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా, మాకు ముందు వచ్చిన 2 వారాలు వీలవ్వలేదు, మరి ఈ వారంలో చేసుకోవచ్చా, ఈరోజు పౌర్ణమి ఉంది. మామూలుగా వ్రత కథ విన్నప్పుడు మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలు అని చెప్పబడి ఉంది. మరి పౌర్ణమికి ముందు వచ్చేదేమో మాకు కుదరలేదు, ఈసారి పౌర్ణమి ఆ రోజునే ఉంది, చెయ్యొచ్చా చేయకూడదా. ఇంకొకటి, ఈ రోజున చంద్రగ్రహణం కూడా ఉంది అని అంటూ ఉన్నారు. మరి చంద్రగ్రహణం రోజున వరలక్ష్మి వ్రతం చెయ్యొచ్చు అంటారా, ఏమైనా దోషమా, మరి ఈ రోజు కాకపోతే మళ్ళీ వచ్చే వారం చేయొచ్చా, ఇలా చాలా మందికి చాలా సందేహాలండి. ఒకసారి దాని గురించి వివరంగా మాట్లాడండి. తప్పకుండా అమ్మ. శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం అని చాలా పురాతనమైనటువంటి కీర్తన. శ్రీరాగంలో, రాగమే శ్రీరాగం, మంగళప్రదమైనటువంటిది. సారసపదే రసపదే సపదే పదే పదే పూర్వస్థ శుక్రవారం అంటే పౌర్ణమి కంటే ముందు ఉండేటువంటి శుక్రవారం రోజు చేయమన్నారు. ఇంకా విశేషమైనటువంటి ప్రమాణం ఏమిటి అంటే, పౌర్ణమి రోజు శుక్రవారం రోజు వస్తే పౌర్ణమి రోజే చెయ్యాలి వరలక్ష్మి అని వ్రతం అని చెప్పారండి. అలా పౌర్ణమితో కూడి ఉంటే అదే పౌర్ణమి రోజు, ఇప్పుడు 28వ తేదీ రోజు పౌర్ణమితో కూడుకున్నటువంటి శుక్రవారం కదా, తప్పకుండా ఆ రోజు చేయవచ్చు అని మనకు శాస్త్ర ప్రమాణం కలదు. శాస్త్రం అంటేనే శాసించేటువంటిది. ఆ రోజు ఉదయం అంతా పౌర్ణమి ఉన్నది కదండి, 9:30-10 గంటల వరకు. కావున అంటే ఆ పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే చేయాలంటారా? ఉదయం ఆ రోజు ఉదయం అంతా కూడా చేయవచ్చండి, మధ్యాహ్నం వరకు చేయవచ్చు, సాయంకాలం కూడా చేసుకోవచ్చు. చంద్రగ్రహణం అనేటువంటిది లేదండి, లేదు. పదే పదే ఇప్పుడు మాధ్యమాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అందరూ. భారతదేశంలో చంద్రగ్రహణం లేదు. అమెరికా తర్వాత కొన్ని దేశాలకు, విదేశాలలో కొన్ని దేశాల్లో ఉంది, కానీ భారతదేశంలో ఎక్కడ చంద్రగ్రహణం కనబడదు. దీనికి నియమాలు పాటించిన అవసరం లేదు. గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు ఏమి నియమాలు అవసరం లేదు, హాయిగా మీ పనులు చేసుకోండి. అదే విధానంగా వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఆహార నియమాలకు ఏమీ నియమాలు పాటించిన అవసరం లేదు. హాయిగా రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి, హయగ్రీవ జయంతిని చేసుకోండి, వైదికులు ఉపాకర్మను చేసుకోండి. ఉపాకర్మ అంటే యజ్ఞోపవీత మార్పిడి. అట్లా వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా ఆ రోజు చేసుకోవాలి. అందులో చారుమతి ప్రభృతిభిహి అని చెప్పారు. చారుమతి అంటే ఎవరండి? చారు అంటే ఏమిటి? సంస్కృతంలో అందమైన అని అర్థం అన్నట్టు. అందమైన మతి, బుద్ధి కలిగినటువంటిది, అంతే కదండి. సాధ్వీమని మరలా అందరికీ రాలేదు ఆ స్వప్నం. సాక్షాత్తు అమ్మవారే స్వప్నంలో వచ్చి చెప్పింది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణిమ కంటే ముందు శుక్రవారం చెయ్యి. మనకు పురాణంలో పూర్ణిమ రోజు కూడా చేయవచ్చని చెప్పారు. అంటే సాధ్వీ లక్షణాలు అంటే ఏమిటి అంటే, సమాజంలో అందరి యందు కూడా ప్రేమగా ఉంటుండే, ఆప్యాయంగా ఉంటుండే, ఒక భక్తిగా ఉంటుండే. అందుకనే ఆవిడకి వచ్చింది. ఆవిడ ద్వారా, ఈ వ్రతం ద్వారా అందరూ కూడా ఈ రోజుకి కూడా వరలక్ష్మి నుండి మొదలుకొని ధనలక్ష్మి వరకు. ధనలక్ష్మి అంటే ఎవరండి? మనకు ఆశ్వయుజ మాసంలో వస్తుంది కదా, ధనలక్ష్మి పూజలు చేస్తారు కదా. 4 మాసాలు కొన్ని సంప్రదాయాల్లో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. తర్వాత అమ్మవారు జన్మోత్సవం కూడా అని అంటారండి ఆ రోజు. భృగు అంటే లక్ష్మి కదండి, అమ్మవారు ఆవిర్భవించింది భూమి మీద. కొల్హాపూర్ లక్ష్మి అమ్మవారు. అంత గొప్పనైనటువంటి పర్వం అండి ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ పౌర్ణమి ఆ రోజు చేస్తే ఇంకా విశేషం. చంద్రుడితో బుట్టువట సొంపు కలలకే మరుదు. ఎవరండి అమ్మవారు? చంద్రుడికి సోదరి కదా. మహావిష్ణువుకి భార్య. మళ్ళా పుట్టింటి వారు ఉన్నారు,
మెట్టింటి వారు ఇద్దరు ఉన్నటువంటి వారు, ఇద్దరు కలిస్తే ఏమవుతుంది, ఉమ్. స్త్రీకి ఎక్కడైనా ఆనందమే కదా. ఆనందమే. అంత గొప్పనైనటువంటి లౌకిక అర్థంలో కూడా మనం తీసుకోవచ్చు. ఓ అంటే ఆ రోజు చాలా విశేషం చాలా అంటారు విశేషమైనటువంటి చేసుకోవడం. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి శ్రావణ మాసం. అట్లా. ఓకే. అసలు అంటే ఏం చెయ్యాలి వ్రతము అని అంటే, కొత్తగా ఆచరించాల్సిన అవసరం ఉంది, మేము ఆచరిస్తాము అని భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆచరించవచ్చా? చాలా మంది ఇది వంతెన ఉంటేనే చెయ్యాలి ఈ వ్రతాలు ఇవన్నీ అంటారు. అలాంటిది ఏమైనా చూసుకోవాలంటారా? అలా ఏం లేదమ్మా, అందరూ లక్ష్మీదేవిని ఎవరు ఆరాధించద్దంటే అందరికీ అందరూ కావాలి. అందరికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటిదండి, కావాల్సిన- లక్ష్మి సంపద. కటాక్షం, విటమిన్ ఎం కదండి. ఎవరు ఏ పని చేసినా నేను చాలా సాక్రిఫైస్ చేస్తున్నాను, నీ గురించే జీవిస్తున్నాను అని అంటారు కానీ ఉమ్. ఎవరు ఒకరి గురించి కాదండి. అంతే. అక్కడికి పైసేమే వచ్చేసరికి పరమాత్మ. అంతే, మీ భాషలో పైసామే పరమాత్మ. అక్కడికి వచ్చేసరికి భగవంతుడు 2 చక్రాలను సృష్టించండి అండి, స్త్రీ ఒకటి స్త్రీ ఒకటి. కావున రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తూ ఉండనట్ట. ఉమ్. వెళ్తూ ఉంటే తప్పకుండా తను ఈ రెండింటిని కూడా వదలకూడదు. అట్లా వెళ్ళినటువంటి వారికి లక్ష దర్శనాంకయో అని మనకు కోశకారుడు చెప్పిన విధానంగా లక్ష్యాన్ని చేరడం. అసలు లక్ష్మి ఎన్ని స్వరూపాల్లో ఉన్నదండి, ఉమ్. అష్టలక్ష్మిలు అంటాం, కానీ వైదికంలో చెప్పారు ఉమ్. అసలు వరలక్ష్మి అనేటువంటి పదం ఎక్కడ వచ్చింది అని అంటే, ఉమ్. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, ఉమ్. శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. అందరికి కావాల్సింది ఏంటిదండి, పని కావాలి. అవును అవును. ఏది చేసినా కూడా, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి హా. సిద్ధించాలి అని అంటుంటాం కదా. అవును అవును. అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఉమ్. తర్వాత మోక్షలక్ష్మి అంటే ఉమ్. ఒక కష్టం నుండి బయటపడడం. ఏదైనా ఒక సమస్య వస్తుంది అనుకోండి, ఉమ్. కష్టం తిరగానే అమ్మయ్య మోక్షం వచ్చింది అని అంటుంటారు కదా. అవును, అంటే ఆ ఆపద భాషలో. నుంచి గట్టెక్కడం. ఆపద నుండి గట్టెక్కడం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. అందరికి కావాల్సింది ఏంటిది, ఉమ్. జయం. ప్రతి సార్లు పనిలో పెంచుతనే సార్లు పెరగడం కానివ్వండి, లేకపోతే ప్రమోషన్ రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా జయమే కదండి. అవును. జయద్వారం అని ఉంటుంది. ఒక ఆర్చ్లోకి వెళ్ళగానే, దేవాలయం దగ్గరికి వెళ్ళగానే అమ్మయ్య అని అనుకుంటాం. దేవుణ్ణి దర్శనం చేసుకుని అవసరం లేదు, దేవాలయంకి వెళ్ళగానే ఒక ప్రశాంతత కలుగుతుంది. అవును. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. ఉమ్. కావాల్సింది ఏంటిదండి మానవుడికి, జ్ఞానం. జ్ఞానం. జ్ఞానం ఉంటే ఏంటిది, ఉమ్. శాంతి ఉంటుందంట, క్షమ ఉంటుంది, ఓర్పు, సహనం. ఉమ్. సహనం ఉంటేనే కదా ఏదైనా కూడా టైం రావాలి అంటుంటాం కదా. ఉమ్. ఈ జ్ఞానం ఉండడం ద్వారా అలాంటి గొప్పనైనటువంటి అనుగ్రహం ఉంటుందంట. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కలిగిస్తుంది. శ్రీలక్ష్మి, హా. వరలక్ష్మి అంటే ఈ 5ంటిని ప్రసాదించేటువంటిది వరలక్ష్మీదేవి. వరలక్ష్మి ఉమ్. అంతే కదండి. మరల ఇంకొక అర్థం కూడా ఉంది, అనేక అర్థాలండి సంస్కృతంలో. ఆహా. ఇప్పుడు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే ఉమ్. అక్కడే కదా. ఇప్పుడు కృతయుగంలో నృసింహస్వామి అవతారం ఎత్తితే చెంచులక్ష్మి అమ్మవారుగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడైతే సీతా మహాలక్ష్మిగా, వరాహస్వామి అవతారం ఎత్తితే ఉమ్. భూదేవిగా. ఇట్లా స్వామి ఎక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు కాబట్టి అవును. పద్మావతి అమ్మవారుగా వచ్చింది. కాబట్టి వరాహ అంటే ఎవరు సంస్కృతంలో, ఉమ్. నారాయణుడు అనే అర్థం. ఇప్పుడు వరుడు అంటుంటాం కదా. అవును అవును. ఇప్పుడు వరమహాలక్ష్మి అని అంటే మనం పేర్లు చూస్తుంటాం. వరుడు అంటే ఏంటిది, ఉమ్. నారాయణ స్వరూపుడు. వివాహ సమయంలో మామగారు ఉమ్. అంటే తనకంటే వయస్సులో పెద్ద అవును. అయినా కూడా కాళ్ళు కడుగుతాడు. ఎందుకు కడుగుతాడు, లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని అంటుంటాం కదా. అవును. ఇక్కడ వర అంటే నారాయణుడు, నారాయణుడితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు. అందుకనే భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయవలసినటువంటి వ్రతం అండి ఇది. ఉమ్. అందరు ఈ రోజు స్త్రీలు ఒక్కరే చేయాలనుకుంటారు, చేస్తున్నారు కదా. ఇద్దరు కలిసి ఆచరించవలసినటువంటి వ్రతం. వివాహం అయిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి ఒక రకంగా. మరి అయితే. వివాహం అయినటువంటి కానీ వాళ్ళు చేయొచ్చు, సింగిల్ గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు, చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు చేస్తున్నారు. అంటే గృహస్థులు చేయడం చాలా విశేషం. ఉత్తమం. అంతే కదండి. పక్కన ధర్మపత్ని ఉంటేనే ఏదానికైనా అర్హత. ఉమ్. ఆవిడ కూడా ఒక షెల్లా వేసుకొని చేస్తుంది. ఉమ్. అంటే రాను రాను అన్ని సంప్రదాయాలు మారుతూ ఉన్నాయి కాలానికి అనుకూలంగా. ఉమ్. కావున అలాంటి అమ్మవారు, వరలక్ష్మి అమ్మవారిని ఉదయం సూర్యోదయానికంటే ముందుగా లేచి ఉమ్. నిజంగానే కోరుకుంటే అమ్మ లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఇస్తుందండి. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటిది, ప్రధానంగా
ధనం అని అర్థం ఒకటి చెప్పాం మనం. ధనం అగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు. ఒక్కసారి మనం శ్వాస తీసుకోలేకుండా ఉంటే ఎంత కష్టమవుతుందండి. అవును. ఇవన్నీ కూడా పంచభూతాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఐశ్వర్యమే కదండి. సుజలం సుఫలం సస్యశ్యామలం వందే మాత్రం. వాటిని అనుభవించకుంటే ఎట్లా? అవును. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ముందుగా ఆరోగ్య లక్ష్మి కలుగుతుంది అంట. ఆరోగ్యము, ఆనందము. ఆనందం, ఇవి ఆరోగ్యం ముఖ్యం. ఉంటే ఆనందం ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఏది చేసినా ఆరోగ్యం లేనిది ఎన్ని కోట్లు ఉంటేందండి. వేస్ట్. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులండి ఆ అవును. కుటుంబాలలో ఆ ఒక్కడే ఒక కొడుకు లేకపోతే ఇలాంటి ఏదో ఒక సమస్యతోని అవును. అతను సంపాదించిందంతా కూడా తిరిగి పెట్టినా కూడా మరలా తిరిగి రాకుంటే ఆరోగ్యం ఏం లాభం అమ్మా. అవును. అందుకనే ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతదేశానికి కాదు ప్రపంచానికి ఆరోగ్యం కలగాలి. ఎల్ నినో అని నిజంగానే వర్షాలు లేకుంటే భూమి సస్యశ్యామలం కాదు, పాడి పంట ఇవన్నీ కూడా ఉండయి. అందరికీ కావాల్సినటువంటిది ఆధారం నీరే, ఆహారమే, అన్నగత ప్రాణులం. కాబట్టి అందరికీ కూడా లోకానికి అంతటికీ కూడా ఆరోగ్య లక్ష్మి అనుగ్రహం కలగాలని, దాంతో సహా అందరూ ఆర్థికంగా నెలకు 10,000 సంపాదించేటువంటి వారి నుండి మొదలుకొని 1000 కోట్లు సంపాదించే వారి వరకు కూడా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుండి అందరూ కూడా బయటపడాలని, ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉదయం లేచి అందరూ ఈ వ్రతాన్ని చేయవచ్చండి. చంద్రగ్రహణం అసలు లేదు. ఇంక ఈ రోజు చేస్తేనే ఎక్కువగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు నుండి మొదలుకొని ప్రతి శుక్రవారం చేయండి. అమ్మవారిని స్మరించండి. అదే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం. అందరికీ కూడా హితాన్ని కలిగించేటువంటిదండి లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి పూజ మాకు ఆనవాయితీ లేదు అనేటువంటిది ఎవరు అనుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పని చేసే దగ్గర నుండి అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. చాలా సంతోషం. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి.